మంటి ఘటములో మహదైశ్వర్యం. ఈ మంటి ఘటములో దేవుని ఒక మహదైశ్వర్యం. మహదైశ్వర్యం అంటే విలువ కట్టలేని గొప్ప ఐశ్వర్యం. మట్టి ఘటాల్లో దేవుడు ఎలా పెడతాడు, ఇవన్నీ మనం ఈరోజు ధ్యానించినై ఉన్నాం. దేవుడు మానవుని నిర్మించినది మట్టితోనే నిర్మించాడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, దేవుడు మానవుని మట్టితో నిర్మించినాడు. ఈ మట్టి ఘటములో దేవుని ఆత్మ శక్తి. ఈ మట్టి ఘటము ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుతుందో ఘనమైన కార్యాలు, ఘనమైన విజయాలు చేయడానికి ఉన్న ఉనికి, సామర్థ్యం పొందుకుంటున్నారు. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఒకవేళ పరిశుద్ధాత్మ నీవు పొందుకోకుంటే అది చాలా నష్టపోతామని ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో నీవు నిరాశ, నిస్పృహలతో, ఓటమితో కుమిలిపోతూ కృంగిపోతావు. నువ్వేమి సాధించలేవు. కనుక రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డ ఈ ఆత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి అన్నప్పుడు చాలా మందికి తప్పుడు అపోహలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ శక్తి అంటే నువ్వు శారీరకంగా చూపెట్టే ఏదో ప్రదర్శనలు కాదు. పరిశుద్ధాత్మ శక్తి అంటే నీలో ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఆ యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, నీ జీవితంపై పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము నీ మాటల్లో, నీ చూపులో, నీ నడకలో, నీ ప్రవర్తనలో, నీ స్వభావంలో, నీవు చేసే కార్యమంతటిలో మానవ శక్తికి మించిన దైవ శక్తిని ఇతరులు చూస్తారు. నీకు సాతానుపై జయం ఉంటుంది, అపవాదిపై నీకు గొప్ప విజయం ఉంటుంది, అపవిత్రతను నువ్వు ఎదుర్కొనే శక్తి ఉంటుంది, పాపాన్ని నువ్వు ద్వేషిస్తావు, దేవునికి విరోధమైన ఏ కార్యము చేయడానికి తెగించవు. పరిశుద్ధాత్మతో నింపబడాలి అని యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత శిష్యులకు ఆదేశం ఇస్తాడు. పునరుద్ధారుడైనాక శిష్యులను కలుసుకొని వారి మీద ఊది పరిశుద్ధాత్మను మీరు పొందుడి అని అంటాడు. పరిశుద్ధాత్మను పొందుకోమంటున్నాడు. తర్వాత 10 ప్రత్యక్షతలు ప్రభు తను తాను కనపరుచుకుంటాడు. చక్కని ఒక ఆదేశం ఇస్తాడు. అపోస్తుల కార్యంలో మీరు చూసినప్పుడు తండ్రి చేసిన వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి, కనిపెట్టాలి అని వారితో స్పష్టంగా బోధించడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి చేసిన వాగ్దానం ఏంటి అంటే, తండ్రి చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. అదే తండ్రి చేసిన వాగ్దానం. తన బిడ్డల కొరకు తాను చేసిన వాగ్దానం, మీరు మారు మనసు పొంది రక్షణ పొందిన యెడల పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని వాక్యంలో ఉంది. తర్వాత 8వ వచనంలో మీరు చూసినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. శిష్యులను అదే విధంగా మీరు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మీరు సర్వప్రపంచానికి వెళ్ళి సువార్త సేవ చేయమని యేసుప్రభు అనలేదు. ప్రభువుకు బాగా తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే సేవ చేయలేరు. నో వన్ కెన్ డూ గాడ్స్ వర్క్ వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మానవ శక్తితో చేసేది కాదు దేవుని సేవ. దేవుని సేవ చేయాలంటే దైవశక్తి కావాలి. మానవ శక్తి మించిన దైవశక్తి ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. గొప్ప పనులు చేయడానికి గొప్ప శక్తి అవసరం. అది శారీరకమైన శక్తి కాదు, ఆత్మలో శక్తి అవసరం. అందుకే శిష్యులకు చెప్పినాడు, మీరు కనిపెట్టి ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అనే శక్తిని మీరు పొందుకోండి. తర్వాత మీరు యెరూషలేములోను యూదయంతటను సమరయ దేశములంతటను భూది గంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. అదేవిధంగా మీరు చూసినప్పుడు 14వ వచనంలో వారందరూ, వారితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏక మనసుతో తెగక ప్రార్థన చేయిచుండేది. 2వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు పెంతెకోస్తు పండుగ దినం అంటే యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడ సాగిరి. వారి ఆనందము వారి సంతోషము చూసినప్పుడు అక్కడున్న వారు అనుకుంటున్నారు వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని వారిని అపహాస్యం చేసినారు. అంటే వారికి ఎంత సంతోషం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మతో శక్తితో నువ్వు నింపబడినప్పుడు దుఃఖము నిట్టూర్పు నీకు ఎగిరిపోతుంది. పర్వతం వంటి సమస్యలు కూడా పొట్టువలే మారిపోతుంది. నీవు ఎంతో అలకగా చులకగా వాటన్నిటినీ మరి ఎదుర్కోవడానికి ఉన్న శక్తి ఉనికి నీకు లభిస్తుంది, సామర్థ్యం నీకు లభిస్తుంది. కొత్త మద్యంతో నిండి ఉన్నట్లు వారు ఆనాడు పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనుభవిస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో 9వ వచనం, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడు, వెదుకుడి మీకు దొరుకు, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. శుభకరమైన సందేశం ఏంటంటే అడుగు ప్రతివానికి ఇయ్యబడు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, పరిశుద్ధాత్మ వరం మాకు లభిస్తుందా? మాకు లభిస్తుందా? ఇది కేవలం కొందరు అభిషక్తులకు మాత్రమేనా, భక్తులకు మాత్రమేనా? కాదు, అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తాడని గొప్ప వాగ్దానం ఎంతో నిశ్చయంగా నేను చెప్తున్నానని యేసు ప్రభు అంటున్నాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అనేకం. పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క దివ్యమైన అనుభూతి అంటే నీలో ఆ శక్తి మరి నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నడిపిస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ ఆల్వేస్ గైడ్ గాడ్స్ చిల్డ్రన్. రెండవ చూసినప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణకర్త, కంఫర్టర్ అనే వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ గురించి మీకు ఎక్కువ సత్యాలు తెలుసుకోవాలన్నప్పుడు యోహాను సువార్త 14, 15, 16 మీరు అనేక పర్యాయములు చదవాలి. దాంట్లో పరిశుద్ధాత్మ గురించిన సత్యాలు. మీకు ఆత్మ వరములు గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం మీరు చదివినప్పుడు పరిశుద్ధాత్మ వరముల గురించి చాలా చక్కగా వారి ఆనందము వారి సంతోషము చూసినప్పుడు అక్కడున్న వారు అనుకుంటున్నారు వీరు క్రొత్త మద్యముతో నిండున్నారు. ఎంతగా ఉన్నను సతమతమయ్యే పరిస్థితులున్నా ఆదరణకర్తకు పరిశుద్ధాత్ముడు వారిని ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, నిరాశ నిస్పృహలు లేకుండా చేస్తాడు. వారిని ఆదరించేది పరిశుద్ధాత్మ శక్తి. 3వ చూసినప్పుడు సత్య స్వరూపియగు ఆత్మ అని వాక్యంలో ఉంది. ఈ సత్య స్వరూపియగు ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు చేసే అనేకమైన కార్యాల్లో సర్వ సత్యములోకి తన బిడ్డలను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలను సర్వసత్యంలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు బోధకుడు అని కూడా వాక్యంలో ఉంది. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ టీచర్. పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా మరి దేవుని బిడ్డలను బోధిస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేస్తాడండి. వాక్యంలో మీరు చూసినప్పుడు యోహాను సువార్త 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయ. నీకు సమస్యలు, శ్రమలు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు వెంటనే నీకు వాక్యం గుర్తొస్తుంది, వాగ్దానాలు గుర్తొస్తుంది, స్తుతులు గుర్తొస్తున్నాయి. ఎవరు ఇది గుర్తు చేసేది? ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. రోగము నీకు కలుగగా వెంటనే నీకు వాగ్దానం గుర్తొస్తుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అప్పుడు నీ భయం చెదిరిపోతుంది, నీకు నిమ్మలం వచ్చేస్తుంది. ఆత్మ చేసే కార్యాలు అనేక బాధల్లో ఉన్నప్పుడు వెంటనే వాగ్దానం గుర్తొస్తుంది. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. వెంటనే నీకు ఆదరణ వచ్చేస్తుంది. అంటే నీకు జ్ఞాపకానికి తెచ్చేది దేవుని వాక్యం. జ్ఞాపకానికి వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు ఈజ్ ద ప్రాంప్టింగ్ అన్నమాట. నీకు ఆదరిస్తూ దేవుని వాక్యాన్ని నీకు బోధిస్తూ మరి దేవుని వాక్యాన్ని, వాగ్దానాలను నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. నీలో ఒక అభిషేకం ఉన్నది,
అని యోహాను సువార్తలో మనం చూస్తాం. నీలో ఉన్న అభిషేకమే నీకు బోధిస్తూ ఉన్నది అని మనం వాక్యంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు కావాలి విశ్వాసులకు? ఎందుకు కావాలి? మర్చిపోకూడదు, విశ్వాసులు ఎప్పుడు కూడా నిరంతరమైన పోరాటంలో ఉన్నారని. క్రైస్తవ జీవితం ఆరాటం కాదు. ఏంటి? పోరాటం. ఆరాటం కాదు, ఇది పోరాటం, నిరంతరమైన పోరాటం. లోకంతో పోరాటం, పాపంతో పోరాటం, సాతానుతో పోరాటం. మేము భక్తులము, అన్నిటినీ జయించి ముగించినామని చెప్పలేము. పౌలు భక్తుడు కూడా చెప్పలేదు, ఇదివరకే నేను గెలిచిందని నేను అనుకోను అని అంటున్నాడు. కానీ వెనుకున్న వాటిని అన్నిటినీ మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరా పడుతున్నాను. చూడండి, ఎప్పుడు ఒక ప్రయాసం, ముందుకు సాగాలని, ముందుకు అడుగు వేయాలని, విశ్వాసమును కర్త అయిన యేసు ప్రభువును చూస్తూ తన విశ్వాసాన్ని కొనసాగించాలని, పాపాన్ని వదిలిపెట్టాలని ఇవన్నీ పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటాడు. నీకు శక్తికి మించిన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ బలం చాలా అవసరం. దావీదు భక్తుడు అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నా. ఐఎమ్ ఎ మిరకల్, ఐఎమ్ ఎ వండర్ అంటూ మెనీ పీపుల్. హౌ యూ కెన్ బికమ్ ఎ వండర్ టు మెనీ పీపుల్? చాలా మంది ఆశ్చర్యపడతారు, పరిశుద్ధాత్మ నింపబడిన బిడ్డలు పనులు చేస్తుంటే ఎలా సాధ్యం వీళ్ళకు? వీళ్ళు ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నారు? వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడే? ఆనాడు శిష్యులను కూడా చూసి జనాలు అన్నారు, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళు చేపలు పట్టేవారు కారా? వీళ్ళు విద్య లేని పామర్లు కారా? వీళ్ళ మాటల్లో ఉన్న శక్తి చూడండి, వీళ్ళ వాక్శక్తి చూడండి, వాగ్జాలం చూడండి. లోకాన్ని తలక్రిందులు చేసిన వారు వీరే కదా. పాపాత్ముడు తన పాపమును గూర్చి ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క రక్తము గూర్చి ఉన్న జ్ఞానం పొందుకోవాలి. యేసు రక్తం చేత ప్రతి దుర్నీతి నుండి విడిపింపబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సందర్శిస్తాడు. సర్వశక్తితోనూ అధికారంతోనూ ప్రభావంతోనూ నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఏలుతూ ఉంటాడు, నివసిస్తూ ఉంటాడని మనం ఈ సత్యాన్ని నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆయనే. వెంటనే నీకు ఆదరణ వచ్చేస్తుంది. అంటే నీకు జ్ఞాపకానికి తెచ్చేది దేవుని వాక్యం జ్ఞాపకానికి వస్తుంది. అంటే పరిశుద్ధాత్ముడు ఈజ్ ద ప్రాంప్టింగ్ అన్నమాట. కొరింథీ 12వ అధ్యాయంలో 9 ఆత్మ వరములు ఉన్నాయి. 9 ఆత్మ వరములు కూడా కోరుకోవాలి విశ్వాసి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. అద్భుత కార్యములను చేసే శక్తి, ప్రవచించే వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలు అర్థం చెప్పే వరం, విశ్వాసం అనే వరం. 9 వరములు ఆత్మ ద్వారా దేవుడు విశ్వాసులకు అనుగ్రహిస్తాడు. 9 వరములు నీలో చలించాలి, పనిచేయాలి. అద్భుత కార్యములను చేసే శక్తి ఎంత గొప్పది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రజలకు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, వింత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వారి కట్లు తెగిపోతున్నాయి, పాప బంధకాలు తెంచివేయబడుతున్నది. నువ్వు వాక్యం బోధిస్తున్నావు, ప్రవచిస్తున్నావు, దేవుని వాక్యాన్ని అందిస్తున్నావు, వాక్యం వారి కట్లను తెంపేస్తుంది. దేవుడు తన వాక్యాన్ని పంపి రోగులను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అదొక వరం. వివేచన వరం అంటే నీవు దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ యొక్క వరం, వివేచన వరం ద్వారా అన్నిటిని గమనిస్తున్నావు, అన్నిటిని వివేచిస్తున్నావు. నీవెవరి చేత వివేచింపబడడం లేదు. తర్వాత స్వస్థపరిచే వరం ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి యొక్క వరాల్లో ఒక వరం అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని రోగులను ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తర్వాత బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం. ప్రజల అవసరతలను బట్టి నీకు తెలిసిపోతుంది ఏ వాక్యం వారికి అవసరమని పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. ఆ సమయ స్ఫూర్తిగా దేవుని వాక్యం నీ నోటికి వస్తుంది. ప్రజల అవసరానికి తగినట్టుగా నువ్వు నోటి నుండి మాటలు మాట్లాడుతూ ఉంటావు. అది బుద్ధివాక్యం. భాషలు మాట్లాడుతావు. అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూస్తే ఒకడు గారడి సీమోను పేతురు దగ్గరకు వచ్చి నాకు పరిశుద్ధాత్మ కావాలి అంటాడు. ఎందుకు కావాలి అంటే హీ వాంటెడ్ టు డూ సమ్ బిజినెస్ విత్ హోలీ స్పిరిట్. 19వ వచనం చూడండి. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకున్నని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. చూడండి, డబ్బుతో ముడిగట్టడం ఏంటి? పరిశుద్ధాత్మను. పేతురు వాని ద్రవ్యాన్ని ఆశించలేదు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పేతురు యొక్క నీడబడి రోగులు స్వస్థపరచబడుతున్నారు. అంటే పేతురు నీడకే రోగాలు బాగైపోయినాయా? పేతురు తన నీడను చూసి బెదిరిపోయేవాడు. ఆత్మతో నింపబడినప్పుడు ఇంత శక్తి, ఆయన నీడబడినప్పుడు రోగులు బాగు కావడం, చచ్చిన వారు లేవడం, రోగులు స్వస్థత పొందుకోవడం, ఇవన్నీ మానవ కార్యాలు కావు.
ఇవన్నీ ఆత్మ కార్యాలు. ఒక మనుషుడు తన శక్తితో ఎవరిని బాగుగా చేయలేడు, కానీ దైవాత్మతో దైవ శక్తితో జరిగే కార్యాలు అని మనం నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఉనికి ఒక మానవుడు ఇన్ని శ్రమలు పడడానికి, ఆ శ్రమల్లో గొప్ప విజయాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం మీరు ఇక్కడ చూస్తారు. 2 కొరింథీ 11:23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్న నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. మీరు గమనించాల్సిన సత్యం ఏంటంటే, చెరసాలలో ఉండడానికి, అనేక పర్యాయాలు దెబ్బలు తినడానికి, ప్రాణాపాయంలో ఉండడానికి, ప్రయాసపడడానికి ఏం కావాలి? ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఆ వ్యాపారం మీరు ఇక్కడ చూస్తారు. దేవుని కార్యం కొరకు ఇన్ని ప్రయాసాలు పడడానికి ఆయన పొందుకున్న ఆత్మ శక్తి చూడండి. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటేని, అపరిమితముగా దెబ్బలు తింటేని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటేని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు. యేసు ప్రభును ఒక్కసారి 39 కొరడా దెబ్బలు. కానీ పౌలు ఎన్నిసార్లు 39 పడ్డారు తెలుసా? 5 సార్లు. 39 × 5 టైమ్స్. ఈ మాటకు వస్తే మీరు ఇంకొక వాక్యం మీకు నేను చెప్పాలి. యోహాను సువార్త 14:14 ప్రభువు చెప్తాడు, నా యందు విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప కార్యములను చేస్తాడు. హల్లెలూయా. యోహాను 14:12 ఉంది, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటి కంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు ముందే చెప్పాడు. అదే ఇక్కడ జరిగింది. తిరిగి 2 కొరింథీ 11 రండి. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్య జనుల వలనైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎంత ప్రయాసం ప్రభు కొరకు పడడానికి. పరిశుద్ధాత్మ బలము. కొందరు విశ్వాసులు మనం చూస్తాం, ఒక్కసారి గద్దిస్తే చాలు, వాళ్ళ గుడి ముఖం చూడరు. ఒక మాట, ఒక గద్దింపు అభిషక్తుల నుండి పడడానికి ఉన్న హృదయం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్నిటినీ తాడుకుంటారు, అన్నిటినీ సహిస్తారు, అన్నిటినీ ఎదుర్కొంటారు. చక్కగా వినండి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. మేము పడద్రోయబడినను నశించు వారము కాము. మేము అగ్నిలో నడిచినను జ్వాలలు మమ్మును కాల్చవు. దేవునికి స్తోత్రం. మేము జలములలో పడి దాటుతున్నాము, ప్రవాహములు మమ్మును ముంచనేరవు. మేము క్రీస్తు యొక్క మరణానుభవం మా శరీరంలో ఎల్లప్పుడూ వహించుకుంటున్నాం. ఆయనను మేము ఓడిపోవడం లేదు, మేము జయిస్తున్నాము, ఇతరులకు కూడా విజయాన్ని ప్రసాదిస్తున్నాము. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. చాలా సంతోషం అనిపిస్తుంది పౌలు యొక్క అనుభవం. 2 Corinthians 6 chapter 2 కొరింథీ 6:8-10 మిళితమైంది. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం. ఎవరైనా మిమ్మల్ని మోసగాడంటే ఓర్చుకుంటారా? కానీ పరిశుద్ధాత్మతో నింపబడితే మీలో సత్యం ఉన్నది కనుక మీరు మనుషులు చెప్పే నిందలకు మీరు ఎప్పుడు కూడా భయపడరు. నీ భక్తి, నీ శక్తి, పరిశుద్ధాత్మ బలం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా పౌలు భక్తుడు అంటున్నాడు, శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి, ఎల్లప్పుడూ సంతోషించు వారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారం,
ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. లోకానికి అర్థం కావడం లేదు నీ యొక్క ఐశ్వర్యం. మంటి ఘటములో ఉన్న ఆ మహిమైశ్వర్యాన్ని అంచనా వేయడానికి లోకమునకు సాధ్యమో కాదు. కానీ నీ హృదయంలో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, లోకం ఇవ్వని సంతోషం, ఎంతో ఆనందం ఈ ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మను కోరుకోవాలి, అడగాలి, దేవుడిస్తాడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. దుమ్ము ధూళితో సమానమైన మాకు, మట్టితో నిర్మింపబడిన మాకు, మేము మంటి వారమని నీవు గ్రహిస్తున్నావు. మేము నిర్మింపబడిన రీతి నీకు తెలిసే ఉన్నది. అయినను వాగ్దానం చేసినావు, నా ఆత్మను మీకు ఇస్తానన్నావు. ఈ మట్టి ఘటాల్లో నీ మహిమైశ్వర్యంతో నింపుతానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. మా దేశం మీద నీ ఆత్మ వర్షము కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ ఆధీనంలో మేము ఉండడానికి, పరిశుద్ధాత్మ అధికారం క్రింద మేము ఉండడానికి, పరిశుద్ధాత్మ ఆధిపత్యంలో మా జీవితం ఉండడానికి మేము ఎంతో ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపుమని అడుగుతున్నాం ప్రభువా. ఉపమానం చెప్పి శిష్యులకు జనసమూహానికి బోధించినావు. మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా పరలోకపు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించినని సెలవిచ్చిన దేవుడు, మా ప్రార్థనలో ఒక భాగంగా, మా ప్రార్థనలో ప్రథమంగా మేము అడగడానికి ప్రభువా నింపండి మమ్మల్ని ఆత్మతో. మా బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించండి. దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఫలభరితమైన జీవితం మాకు దయచేయండి. నీ ఆత్మ కార్యాలు చేయడానికి మాకు శక్తి దయచేయండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారన్నావు తండ్రి. నీకు స్తోత్రం. యెరూషలేము, యూదయ, సమరయ, భూది గంతముల వరకు మమ్మల్ని సాక్షులుగా వాడుకుంటానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. అన్నిటి మీద విజయాన్ని ఇస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. పౌలు భక్తుడు ఎన్నెన్నో శ్రమలు అనుభవించిన వీటన్నిటిలో మేము అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. ప్రతి సమస్యలో విజయోత్సవంతో దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడనే వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మేము బహుధైర్యంగా ఈ లోకంలో ఉండగలం. మేము దేనికి భయపడం. పరిశుద్ధాత్మ అలాంటి ఉనికిని మాకు ఇస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడటకు సహాయం దయచేయమని, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారు కూడా పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవడానికి కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా